ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ భారీగా ఓడిపోతాడు అంటూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యకు ప్రాతిపదిక ఏంటి? ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్‌లో లేడని చెప్తున్నాడు. తాను బీహార్‌లో జన్ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనేమీ గమనించడం లేదు. ఆయనే చెప్పాడు నిన్న ఈ మాట మాట్లాడుతూ, ఐ హ్యావ్ నో డేటా, ఐ హ్యావ్ నో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్. నా దగ్గర డేటా లేదు, నాకేమీ ప్రత్యక్ష అనుభవం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన. కానీ నా గట్ ఫీలింగ్, నా నమ్మకం జగన్ ఓడిపోతాడు. అది కూడా భారీగా ఓడిపోతాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక విశ్లేషణ కానీ, ఒక అంచనా కానీ రావటానికి వ్యక్తుల గట్ ఫీలింగ్‌తో కాదు. ఆ గట్ ఫీలింగ్‌కు కూడా కొంత బేసిస్ ఉండాలి. గట్ ఫీలింగ్‌తోనే చెప్పొచ్చు. అందరూ సర్వేలు చేయాలని లేదు. కానీ గట్ ఫీలింగ్‌తో చెప్పినా కూడా దానికో ప్రాతిపదిక ఉండాలి. నా దగ్గర ఏ ప్రాతిపదిక లేదు. నేనేమి ఆంధ్ర రాజకీయాలను పరిశీలించడం లేదు. నా దగ్గర డేటా లేదు. నాకు ప్రత్యక్ష అనుభవం లేదు. అయినా పలానోడు భారీగా ఓడిపోతాడు అని అంటే దానికి ఏంటి ప్రాతిపదిక? అది కూడా ఆయన ఇటీవల చంద్రబాబు నాయుడుతో కలిసి 3 గంటల పాటు మాట్లాడాడు. టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. దాని తర్వాత ఆయన ఖండించాడు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా వ్యవహరించాడు. ఈ నేపథ్యం అంతా ఉన్నప్పుడు అంటే రాజకీయ పార్టీల వ్యూహకర్తల మధ్య మారుతున్న సంబంధాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్య చేశాడు. అందువల్ల ఏ డేటా లేకుండా, ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రశాంత్ కిషోర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక అంచనా చెప్పడం ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. ప్రశాంత్ కిషోర్ చెప్పితే చాలా వేల మంది ప్రజానీకం దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. అంటే గెలిచే వారికి ఓటు వేసే స్వభావం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందువల్ల ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ ఈ అంచనా చెప్పడం ద్వారా తన అసెస్మెంట్ చెప్పడం కన్నా కూడా ఓటింగ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే రీతిలో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మేము కూడా రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడా పలానా పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని కానీ, పలానా పార్టీ గ్యారంటీగా ఓడిపోతుందని కానీ ఓటింగ్ వరకు చెప్పం. అంచనాలు ఉంటాయి. ఆ అంచనాల ఆధారంగా రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తాం. రాజకీయ పరిణామాలను చెప్తాం. బలాబలాలు, బలహీనతలు, వ్యూహాలు వీటన్నిటి విశ్లేషిస్తాం. వాటి నుంచి ఎవరి కంక్లూజన్ వారు తీసుకోవచ్చు. కానీ కంక్లూడింగ్గా పలానా పార్టీ గెలుస్తుంది, ఓడుతుంది అని కంక్లూజన్కు చెప్పం. ఎందుకు చెప్పంటే అది ఓటర్లను ప్రభావితం చేయడం అవుతుంది. విశ్లేషణ వేరు, అభిప్రాయం చెప్పడం వేరు. అభిప్రాయం చెప్పినప్పుడు అది అనివార్యంగా ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికలు అయిపోయాక ఎగ్జిట్ పోల్స్కు ఎన్నికల సంఘం అనుమతించిన సమయంలో అంచనాలు చెప్తాం. ఇంకో ప్రత్యేకమైనటువంటి ఈ అంచనాలు రైట్ అవుతాయా, రాంగ్ అవుతాయా ఎవరు చెప్పలేము. బాగా శాస్త్రీయమైన సర్వేలు చేసి చెప్పినవే తప్పుడైన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఏ సర్వే చేయలేదన్నాడు, ఏ డేటా లేదన్నాడు, ప్రత్యక్షంగా తనకు అనుభవం కూడా లేదన్నాడు, చూసింది కూడా లేదన్నాడు. మరి అలాంటప్పుడు ఏ రకమైన గట్ ఫీలింగ్ వస్తాడనేది క్వశ్చన్. అయితే ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేవలం సంక్షేమ పథకాలపైన ఆధారపడే గెలవాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ మిడిల్ ఇన్కమ్ స్టేటు, ఆస్పిరేషనల్ పీపుల్ ఉంటారు. ప్రజలకు ఉపాధి కావాలి, సంపద కావాలి, అభివృద్ధి కావాలి. కేవలం పథకాలపైన మాత్రమే ఆధారపడితే ఎన్నికల్లో గెలవరు అన్నది ఆయన సూత్రీకరణ. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ బాగా అర్బనైజ్ అయి ఉన్న స్టేటు, అర్బన్ ఏరియాస్లో ఉండే యూత్ ఒప్పుకోరు అని. అంతవరకు నిజం. అర్బన్ ఏరియాస్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఎక్కువగా ఉంది. యువతలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. విద్యావంతుల్లో ఎక్కువగా ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్య ఓటర్లు, పేద ఓటర్లలో సంక్షేమ పథకాల పట్ల భారీ సానుకూలత ఉంది. పథకాలే ఓట్లు తేనప్పుడు అసలు ఏ రాజకీయ పార్టీన పథకాలు ఎందుకు ప్రామిస్ చేస్తుంది? ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు పథకాలు ప్రామిస్ చేయలేదా? చంద్రబాబు నాయుడు ఇంకా ఇంతకన్నా ఎక్కిస్తానంటున్నాడు కదా. ఉదాహరణకు అమ్మ ఒడి జగన్ ఒక్కటి ఇస్తున్నాడు అంటే ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా కుటుంబంలో అంటున్నాడు. మరి ఆ పథకాలు ఓట్లు తెచ్చే పరిస్థితి లేనప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఎందుకు పథకాలు ప్రామిస్ చేస్తాడు?
అందువల్ల పథకాలు ఓట్లు తేవు అనే రాజకీయ సిద్ధాంతీకరణ కరెక్ట్ కాదు. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అన్నట్లు పథకాలు మాత్రమే గెలిపించవు అనేది నిజం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నాడు. అందువల్ల ఆయన మొత్తం ఒక్క పథకాలపైన ఆధారపడ్డాడు. కానీ వాస్తవానికి ఆయన పథకాలపైన మాత్రమే ఆధారపడలేదు. ఆయనకున్న సోషల్ ఇంజనీరింగ్ ఆయనకుంది వైసీపీకి. కొన్ని సామాజిక వర్గాలు బలంగా వైసీపీ వెనకాల సమీకృతమై ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు, మైనారిటీ ఓటర్లు, రెడ్డి ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఈ సోషల్ కోalition కూడా ఉంది. ఇది పథకాలకు మాత్రమే ఆధారపడలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ పోలరైజేషన్ ఉంటుంది. అంటే టీడీపీ వైపు కొంతమంది, వైసీపీ వైపు కొంతమంది అనివార్యంగా ఉంటారు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లేకుండా క్షేత్రస్థాయి వరకు పార్టీ ఆర్గనైజేషన్ ఉంది. వీటన్నిటితో పాటు పథకాలు ఉన్నాయి. అభివృద్ధి లేదన్న అసంతృప్తి ఉంది. అలాగే ఉపాధి అవకాశాలు ఏమైనా అసంతృప్తి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు కనుక అది ప్రజలు తిరస్కరిస్తారు, అదొక్కడే చేస్తున్నాడు కనుక భారీ ఎత్తున ఓడిపోతాడు అని కంక్లూజన్కు మనం అంత తొందరగా రాలేము. రాబోయే ఎన్నికలలో రాజకీయ పరిణామాలు మారుతుంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో అది కూడా అలాంటి కంక్లూజన్కి వచ్చే ముందు ఏదైనా ఒక సైంటిఫిక్ సర్వే ఆధారంగా చెప్పగలగాలి. కానీ అది ఏది లేకుండా నేను అంచనా వేస్తాను అంటే అది డెఫినెట్గా రాజకీయపరమైన అంశంగానే మిగిలిపోతుంది. అందుకే టీడీపీ, జనసేన ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు భారీగా సర్క్యులేట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.